హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము అన్నామణి. ఉన్నతమైన సేవకై పిలుపు. పూర్వకాలమందలి హానోకు వలె ఆమె దేవునితో నడిచెను. రక్షణ సైన్యమునకు నాయకుడైన ఒక ఆయన కన్నీటితో ఆమెను గూర్చి చెప్పుచు, దేవుని ఎడల తనకున్న ప్రేమతోనూ స్తుతితోనూ నిండి పొర్లిపారుచున్న హృదయములో నుండి జీవముగల సత్యమును ప్రవాహము వలె ఆమె పారజేసెనని పలికెను. మంటి ఘటమునందు వసించుచుండిన పరిశుద్ధాత్మ ద్వారా ఆశ్చర్యకరమైన శక్తిగల మాటలు ఆమె ముఖమును కాంతివంతముగా చేసెను. ఈ రీతిగా చుట్టూనున్న దైవ సేవకులందరికీ ఆమె చాలా ప్రోత్సాహకరముగా నుండెను. రీడ్ కుటుంబములో నుండిన కొందరు ఆమె జీవితమును గురించి సాక్షులైరి. బిడ్డలకు వివిధ పరిస్థితులలో ప్రభువు యొక్క దయాళుత్వమును వెలబుచ్చుచుండునట్టి ప్రియమైన వ్యక్తిగా నుండెను. ప్రభువు నాతో ఇలాగు సెలవిచ్చెను అని అబ్రహాము చెప్పిన రీతిగా ఆమెయు చెప్పగలిగి సంభాషించుచుండుటయే దేవుని వలన అనుభవము యొక్క ఉన్నతమైన మెట్టు. ఒక్క క్యాథలిక్ ఫాదరు గారు రైలు బండిలో ఆమెతో సంభాషించుచు చాలా ఆశ్చర్యపడుచుండెను. మాటలాడుచున్నప్పుడు ధారాళముగాను అప్రయత్నముగాను బైబిల్ వచనములను వాడుచుండగా ఆయన విస్మయముతో నిండిన వాడే ఐర్లాండ్ దేశపు విద్యా విహీనురాలైన ఈమెకు నాకంటే ఎక్కువగా దైవిక విషయములలో అనుభవము కలదే అని ఆశ్చర్యపడుచున్నట్లుగా ఆమె వైపు తేరి చూచుచుండెను. దేవుని వాక్యము పట్లను వారు కలిగియుండిన వెలుగు పట్లను యథార్థముగా నుండని దైవ సేవకులు గద్దించుచుండుట ఎందే గాని హెచ్చరించుట ఎందే గాని ఆమె వెనుదీయకుండెను. ఆమె జబ్బు పడినప్పుడు ఎవరైనను చూడనపేక్షించినచో ఆ విషయము తన తండ్రికి మనవి చేయగా ఆ మనుజుడే తన్ను దర్శించుటకు వచ్చువాడు. అప్పుడు ఆమె అవసరమైన విషయములు మాట్లాడి వారిని పంపించుచుండెడిది. ఆమెను దర్శించుటకు రాగా జరగబోవు సంగతులను గూర్చి వారిని హెచ్చరించిన తరువాత వారికి విజయము చేకూరునని తెలుపుచుండెడును. ఆమె ప్రవచించిన రీతిగానే సంభవించుచుండెడిది. అన్నామణి యొక్క అంతము సమీపముగా నుండినను అంతము వరకును సాక్ష్యమిచ్చుటలో చురుకుగాను తీవ్రముగాను ఉండెడిది. ఒక ఆదివారము ఆమె మెథడిస్ట్ ఆలయమునకు వెళ్ళి అచ్చట కాలు జారి క్రింద పడెను. తదుపరి ఆమెకు చాలా అనారోగ్యముగా కలిగినందున 96 వయసు వచ్చినప్పుడు పక్షవాయువుతో 3 దినములు బాధపడెను. ఆఖరి సంవత్సరములో దేన విధవరాలైన తన ఇంటిని ఆమెను పరామర్శించిన పెండ్లో అమ్మగారు ఈ దేవుని బిడ్డ యొక్క అనారోగ్యమును గూర్చి వినిన వెంటనే ఆమెను దర్శించుటకు వచ్చెను. కొద్ది దినములలోనే అనగా 1906 సంవత్సరమున జూన్ నెల 21వ తేదీ గురువారమున ఈ దీనురాలైన ప్రభువు బిడ్డ ప్రభునందు నిద్రించెను. పరలోక స్థలములలో ఆమె కొరకు సిద్ధపరచబడిన సింహాసనమును అధిష్ఠించుటకును కిరీటమును ధరించుటకును తేజోవాసులగు పరిశుద్ధుల సహవాసములు ఆనందించుటకును ఈమె కొనిపోబడెను. రాజులకు రాజైన శ్రీ యేసునందలి జయ జీవితము ఈ విధముగా వికసించి ముగిసెను. ఈ జీవితమును చూడగా ఎంత విద్యలేని వాడైనను దేవునికి సంపూర్ణముగా అప్పగించుకొన్న ఎడల బహు ఉన్నత పరిశుద్ధ సేవ చేయు సామర్థ్యము దేవుడిచ్చునని మనము చూచుచున్నాము. ఇది నిత్య జీవము నుండి వచ్చి నిలిచియుండే సేవ. ఈమె అనుభవము వాక్యమును వల్లించి చెప్పుట ఇవన్నీ కూడా ఫాదర్లకు ఆనందమును ఆశ్చర్యమును కలిగించెను. ప్రతి నరుడు ఇహమునందును దేవునితో కలిసి సేవకులై ఉండి దేవుని ఉద్దేశముని గ్రహించగలము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు.
కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. నీ చిత్తము నెరవేరునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించెడి. మనము అది సాధించుటకు దేవుడు ఆత్మ ద్వారా మనలను సిద్ధపరచుచున్నాడని గ్రహించవలెను. ఆయన చిత్తము నెరవేర్చు వారి శరీరములో అనారోగ్యము వచ్చుట కష్టము. తినుట ఎందును, త్రాగుట ఎందును, నిద్రపోవుట ఎందును, పనిచేయుట ఎందును, ప్రేమించుట ఎందును, చెడు తలంపులు విసర్జించుట ఎందును, అంగీకరించుట ఎందును ఆరోగ్యము కలుగుచున్నదనియు అది దీర్ఘాయుషునకు కారణమనియు వాక్యమే చెప్పుచున్నది. ద్వితీయోపదేశకాండము 30, 32, 46, 47. అన్నామణి తన యవ్వనములో పరిశుద్ధముగా జీవించునట్లు ఆత్మ వలన శరీరమును లోబరుచుకొనెను. అదియే ఆత్మ వలన శరీర క్రియలను చంపుట. ఆత్మ మెట్టులోనొక మెట్టు కలదు, అక్కడ శరీరాశలకు చోటు లేదు. ఇతరులకు వచ్చే మాంసేచ్ఛ సంబంధమైన శోధనలు వీరికి గ్రాహ్యము కావు. ఇదే పరిశుద్ధపరచబడిన స్థితి. జాన్ వెస్లీయు ఆయన గుంపుతోనున్న అనేకులను ఈ మెట్టులో చేరిరి. వీరు పైనున్న వాటినే గాని క్రిందున్న వాటిని కోరరు. పరిశుద్ధత లేనిదే పరిపూర్ణత రాదు. పరిపూర్ణత అనగా పరిశుద్ధులై దైవ చిత్తమును సంపూర్ణముగా గ్రహించి దానిని సఫలముగా నెరవేర్చుటయే. వీరు దేవునికి ప్రియులైన కుమారులు కుమార్తెలుగా నుందురు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అని క్రీస్తును గూర్చి దేవుడు పలికెను. వీరు సంపూర్ణముగా ప్రభువునందు అంతర్లీనమైపోవుదురు. దేవుని చిత్తము నుండి తప్పననే గాని వీరిని సైతాను శోధించి జయించలేడు. వీరిని మంచివాటి యందే దేవుని చిత్తమును తప్పించుటకు సైతాను యుక్తిగా ప్రయత్నించి పెదప శోధించును. అన్నిటి యందును నాకు స్వతంత్రము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందుయు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతను లోబరుచుకొనబడనొల్లను. అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియూ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అందుచేత దేవుని ఆత్మ వాటిని చేయ నడిపించడు. ఎదగవలసినంత ఎదిగినచో శోధనలు వచ్చును, ఓడింపబడుట కూడా కలదు. ప్రార్థించవలసినప్పుడు మాట్లాడుచున్నాము, వాక్యము ధ్యానించవలసినప్పుడు ప్రకటించుటకు పరిగెత్తుచున్నాము. సైతాను కనిపెట్టుచున్నాడు, బోధించిన నీ ద్వారానే దేవుని రాజ్యమును పాడుచేయు కనిపెట్టుచున్నాడు. మారు మనసు లేనివారు దేవుని రాజ్యమును అంత ఎక్కువగా పాడు చేయలేరు. కానీ ఒకప్పుడు బోధించి భ్రష్టులైన వారు మహా కీడు చేయుదురు. అన్నామణి మంచి సహవాసమును కోరి బలహీనురాలాయెను. మంచి వారందరూ దైవ చిత్తానుసారమైన వారితోనే ఆత్మ సహవాసములో మెలగగవలెను. అందరూ సేవకులే. ఎక్కువ మంది నిన్ను క్రిందికి లాగువారు, బహు కొద్ది మంది నీ ఆత్మస్థితిని ఎరిగి పైకి లాగువారున్నారు. అన్నామణి తాను పూనుకొనిన సేవను విడువక రీడ్ గారి యొక్క పిల్లలందరూ ఎదిగి పెద్దవారై తనను విడిచిపోవు వరకు వారి యొక్క తల్లిదండ్రులు మరణించినను వారిని కాపాడెను. ఆమె స్వార్థపరురాలు కానే కాదు. వాగ్దత్వం ప్రకారము ఆ బిడ్డలు ఆమె కొరకొక ఇల్లును కట్టి కాపాడిరి. కాని వారందరూ ముందుగానే మరణించిరి. ఈమె దీర్ఘకాలము జీవించి దేవుని బిడ్డ వలన సేవింపబడి మృతి నొందెను. ఈమె సంఘ నాయకులకు పాదర్లకు సహకారి అయి వారిని పైమెట్టునకు లాగుచుండెను. ఈమె జీవితము వారికి సవాలుగా ఉండెను. ఈమె యొక్క ఆత్మ వెలుగు తన చుట్టూ ఎన్నో మైళ్ళ వరకు వ్యాపించి సైతాను రాజ్యమును పడగొట్టెను. ఇదే నిజమైన సేవ. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియ చదువరి, ఇట్లు చేయుటకు నీకు ఆశయున్నదా? నీయందు దానిని నెరవేర్చువాడు సిద్ధముగానున్నాడు. అన్నామణి దేవునితో నడిచెను, మాట్లాడెను. అన్నామణి పుస్తకమును మీరందరూ వినియున్నారని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరి ఒక పుస్తకమును మీ ముందుకు తీసుకొని వస్తాము. దేవునికి స్తుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.